గోవింద 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 వాచ్మెన్, ప్రొడ్యూసర్ గారు ఉన్నారా? మీకెందుకు? సార్కి కథ చెప్దామని వచ్చాను, అందుకని. సార్ లేరు. ఏంట్రా అలా ఉన్నావు? నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఏమీ లాభం లేదురా. సర్లేరా, బాధపడకు. తీసుకో. రే అనుష్, నిజం చెప్పురా, నేను ఎప్పటికైనా డైరెక్టర్ అవుతానంటావా? అదేంట్రా అలా అడుగుతున్నావు? ఏమీ లేదురా, నాయుడు గారికి కథ చెప్పాను, చాలా చండాలంగా ఉందని తిట్టి పంపించారు. రే, అవన్నీ కామన్ రా, టేక్ ఇట్ ఈజీ. లేదురా, ఆయన అన్న దగ్గర నుంచి నాకేదోలాగుంది. రే, ఇవన్నీ వదిలేరా. రామారావు గారని కొత్త ప్రొడ్యూసరు, కొత్త వాళ్ళతో సినిమా చేయాలని కథలు వింటున్నాడట. రేపు మనం అక్కడికి వెళదాం. నీకు గ్యారంటీగా ఛాన్స్ ఇస్తారు, ప్రామిస్ రా. రే, ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కడివేరా. సర్లేరా. నమస్కారం సార్. ఎవరు నువ్వు? సార్, నా పేరు భైరవ్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. నేను కథ చెప్పడానికి వచ్చాను, ఒకసారి నా కథ వినండి ప్లీజ్ సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ సార్, ప్లీజ్. కొత్త వాళ్ళతో సినిమా తీయటం అంటే రిస్క్ అయ్యా.
నాకంత ఓపిక లేదు, వెళ్ళు. సార్ ప్లీజ్ సార్, నేను చాలా రోజుల నుంచి మీ గురించి వెయిట్ చేస్తున్నాను. చాలా మంచి కదా సార్, ఒక్కసారి కాదనకండి సార్ ప్లీజ్. చూడు, 5 నిమిషాల్లో కథ చెప్పాలయ్యా. ఓకే సార్. నీకు ఇష్టమేనా? అలాగే సార్. కూర్చో. థ్యాంక్ యూ. వెళ్ళు వెళ్ళు, చెప్పేది నీకే, వెళ్ళు. ప్రతివాడు కథ చెప్తానంటాడు. మన బడ్జెట్ సంగతి చెప్పండి. ఇది చూడండి. ఎంతో మంది ప్రముఖులు నటించిన ఈ సెట్లో నేను షూటింగ్ చేయగలనా? చేస్తాను, డెఫినెట్గా చేస్తాను, చేయగలను. ఏమయ్య అక్కడ కూర్చున్నావండి, పక్కన కూర్చో. యావండి, షార్ట్ రెడీగా ఉంది, మీరు కొంచెం పక్కన వస్తారా? సారీ. ఆ లైట్ ఇక్కడ పెట్టు. ఈ సెట్లో ఎప్పటికైనా నేను షూటింగ్ చేస్తాను. ఈ సెట్లో చేసి తీరుతాను. సైలెంట్. అన్న ఎన్టీఆర్ చేసిన సెట్ ఇది. ఇక్కడ నేను డైరెక్షన్ చేసి తీరుతాను. రెడీయా? రెడీ. అసిస్టెంట్స్ అయ్యా. హలో, నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు. నువ్వు తప్పకుండా అవుతావు. నీకు ఆ జిల్లు ఉంది. డెఫినెట్గా నేను చెబుతున్నా కదా, డెఫినెట్గా అవుతావు. నీకు ఆ దమ్ము ధైర్యం ఉన్నాయి. బెస్ట్. థ్యాంక్ యూ సార్, మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. కొంచెం షూటింగ్ ఉంది. ఓకే సార్. వెళ్తే నేను నా సినిమా చేసుకుంటాను. ఓకేనా? రెడీ మావా? సార్. ఈవేళ ఎంత ఆలస్యమైనా వీడి దగ్గర రెంట్ తీసుకుని వెళ్ళవలసిందే. చూస్తా చెవా, ఉదయం నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నానయ్యా. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారానికేం గాని నాకు ఇవ్వవలసిన డబ్బులు ఎప్పుడు ఇస్తావయ్యా? ఎన్ని రోజులు ఓపి పట్టను? ఇన్ని రోజులు ఓపి పట్టారు, ఇంకొద్ది రోజులు ఓపి పట్టండి. అంటే 5 రోజులు ఓపి పట్టండి, మీ మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను. ఇంకా ఎప్పుడు ఇస్తావయ్యా? రోజు ఇదే తంతు. అయినా ఉద్యోగం చేసుకునేవాడివైతే నాకు నమ్మకం ఉండేది. ఏదో కథలో గెదలో రాసుకుంటా ఉంటావు, తిరుగుతూ ఉంటావు. నువ్వు సినిమా తీసేదెప్పుడు, నాకు డబ్బులు ఇచ్చేదెప్పుడు? అయినా నువ్వు బ్రతికుండగా సినిమా తీయలేవు. అయినా నీలాంటి వాళ్ళని రోడ్డు మీద ఎంతమందినో చూడటం లేదు. అయినా నువ్వేమన్నా నాకు చుట్టానేవా? ఇదిగో, నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవయ్యా. ప్లీజ్ బాబాయ్ గారు, నా మాట వినండి. కుదరదయ్యా. డబ్బులను ఇవ్వు, లేదంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. అంతేగాని నువ్వు నా చేత మెడ పట్టుకుని గెంటించే పని చెయ్యవద్దు. అర్థమైందా? ఇక వెళ్ళు. అలాగే బాబాయ్ గారు. హాయ్ రా. హాయ్ బైరో, నీకో విషయం చెప్పాలిరా. ఏంట్రా? అర్జెంటుగా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందిరా. ఏమైంది? ఏం లేదురా, అమ్మకేదో చిన్న ప్రాబ్లం వచ్చిందంట. ఏమైందిరా అసలు? కంగారు పడాల్సిన పనేం లేదురా, వెళ్ళేసి వెంటనే వచ్చేస్తాను. అవసరమైతే నీకు ఫోన్ చేస్తాను, నువ్వు వద్దువు గాని. ఓకేరా, నువ్వు బయలుదేరు. నేను వెళ్ళగానే ఫోన్ చేస్తాను. వెళ్ళేస్తానురా. ఓకేరా. బాయ్. కేర్ఫుల్. రేయ్, నువ్వు జాగ్రత్తరా. ఓకేరా, నువ్వు బయలుదేరు. టయానికి భోంచేయి. అక్కడ ఇక్కడ తిరగొద్దు, పిచ్చితనంగా ప్రవర్తించొద్దు. ఓకేరా, నువ్వు బయలుదేరు. అమ్మని అడిగానని చెప్పు. బాయ్. భైరవ్, ఈ సీను ఇలా రాస్తే బాగుంటుంది కదా. రేయ్, ఏంట్రా ప్రొడ్యూసర్ అలా అన్నాడని ఫీల్ అవుతున్నావా? వదిలే.
నాకెవ్వరి మీద ఎలాంటి ఫీలింగు లేదు. నా జీవితమే ఇంత, ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూరే. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. వాడు కాకపోతే ఇంకొకడు. అయినా మనకు వెళ్ళిన చోటల్లా పని అయిద్దా ఏంటి? సరే వదిలేయ్, నేను మీల్స్ తీసుకొస్తాను, నువ్వు రూమ్కి వెళ్ళు. ఓకేనా? సర్లేరా. అరే భైరవ్, నువ్వేంటి ఇక్కడ? మొన్న ప్రొడ్యూసర్ దగ్గర కథ చెప్తాకి వెళ్ళావు, ఏమైంది? ఏమీ లేదురా, అక్కడ కూడా నా కథ ఫెయిలే. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అరే భైరవ్, అరే బాధపడకు, వీడు కాకపోతే ఇంకొకడు. ఇలా ఇంకెంతకాలం రా? నేనేదో సాధించి ఫ్యామిలీకి హెల్ప్ అవుతానని అమ్మ ఎంత ఆశగా ఎదురు చూస్తుంది. కానీ ఇక్కడ చూస్తే వెళ్ళిన ప్రతి చోట హేళనే. నా కథ విన్న ప్రతి వాళ్ళు చండాలంగా ఉందంటున్నారు. ఏం చేయను? అరే బాధపడకరా, అనుకున్నది సాధించాలంటే ప్రతి ఓటమిని మిట్టుగా మలుచుకొని పైకి ఎదగడానికి ప్రయత్నించాలి, గాని ఇలా నీరసం పడిపోతే ఎలాగరా? కొంచెం ధైర్యంగా ఉండరా. నీకు తెలియదురా, చిన్నప్పుడే నాన్న చనిపోతే అమ్మ ఎన్నో కష్టాలు పడి నన్ను పెంచి పెద్ద చేసింది. ఆ కష్టాలు చూసి నేను గొప్పవాణ్ణై అమ్మను సుఖపెట్టాలని ఎంతో ఎదురు చూశాను. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే రేయ్, ఏదేదో తలుచుకొని మనసు పాడు చేసుకోకరా. రేపు మనం ఒక చోటకి వెళ్తున్నాం, అక్కడ నువ్వు గ్యారంటీ పాస్ అవుతావురా. వద్దురా, ఇక ప్రొడ్యూసర్ల హేళన భరించే శక్తి నాకు లేదు. నేను ఎక్కడికి రాను. నన్ను వదిలేరా, వదిలే. అరే భైరవ్, అరే బాధపడకు. సరే నువ్వు రూమ్కి వెళ్ళు, నేను మళ్ళీ వస్తా. రే భైరవ్, నువ్వు వెళ్ళిన తర్వాత తప్పకుండా ఫోన్ చేయి. టయానికి ఫోన్ చేయనా? నీ ఆరోగ్యం జాగ్రత్త. సరేలే అమ్మా, నువ్వు ఇక్కడ జాగ్రత్త. నేను అక్కడికి వెళ్ళి అనుకున్నది సాధించి నిన్ను కూడా నాతో పాటే తీసుకెళ్తాను. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు. సర్లేరా, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరారా. నువ్వు జాగ్రత్త అమ్మా, సరేనా? జాగ్రత్తగా ఉండమ్మా. అమ్మా, సినిమా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత చాలా తెలుసుకున్నాను. డబ్బు, పలుకుబడి, హోదా ఇవన్నీ లేందే ఇక్కడ ఏమీ చేయలేం. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి సినిమా తీసే అదృష్టం లేదమ్మా. నాలాగే డైరెక్టర్ అవుదాం అనుకుని వచ్చిన ఎంతోమంది కష్టాల ముందు నా కష్టం చాలా చిన్నదమ్మా. నా ఫ్రెండ్ వెంకట్ ఇంతకన్నా మించిన కష్టాలు పడి పాపం తండ్రికే దూరం అయ్యాడు.
కేసులో ఉన్నట్లున్నాడు. ఆ? ఏం చేస్తున్నాడు వీడు? ఎప్పుడు చూసినా ఏదోటి రాస్తూనే ఉంటాడు. కానీ ఏమిటో ఇవాళ ఏదో బాధగా ఉన్నట్లున్నాడే. వీడేదో ఆత్మహత్య కేసులో ఉన్నట్లున్నాడే. అమ్మో, ఇప్పుడు మనం ఏదైనా అంటే ఆ కేసు మన మీదకు రావచ్చు. అమ్మో, వీడంత పిరిగోడు కాదులే. అయినా రోజులు కూడా మంచివి కాదు. వీడు బ్రతుకుంటే రేపు ఉదయాన్నే వచ్చి అద్దె తీసుకోవచ్చు. రేపు ఉదయాన్నే వచ్చి వెళ్ళడం మంచిది. అత్త ఇక్కడున్నాను రా. ఓ ఇక్కడ ఉన్నావా? ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు? రా కూర్చో. ఏం లేదు అత్త, నీ కొడుకు ఫోన్ చేశాడు. ఎప్పుడు? మళ్ళీ ఇంకో 5 నిమిషాల్లో ఫోన్ చేస్తా అన్నాడు. సరే అని వచ్చాను. ఎలాగున్నాడంట్రా? బాగున్నాడా? బాగానే ఉన్నాడు. ఆడు నేను ఒకసారే పని చేస్తున్నాం. అవునా? అవునత్తా. ఇక ఫోన్ చేసి మాట్లాడు. ఇటు. హలో భైరవ్, బాగున్నావురా? ఎలా ఉన్నావు? వేళ తింటున్నావా? బాగా తింటున్నాడు. నువ్వు ఉండరా? ఫుల్గా వేళకు భోంచేస్తున్నానా? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఏంటి ముహూర్తాలా? పిల్లని చూసావా? ఇప్పుడే ఎక్కడ్రా? ఆడు చెప్పటం సర్లే, అవసరమా మరి? అది నేను కనుక్కుంటాలే. ముహూర్తం చూసి నేను ఫోన్ చేస్తాను. నేను రే నీతో మాట్లాడతా. చెప్పరా భైరవ్? సరే ఇచ్చి నేను వస్తున్నానులే. నాకేనా? ఉండరా? నిజమేనా? నీకే తీసుకో. బాగా మాట్లాడుకో నీ కొడుకుతా. సర్లే వెళ్ళరా. అరే వస్తున్నాను రా నేను కూడా. అమ్మా, ఏదో సాధించాలని, పెద్ద డైరెక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. నిన్ను ఎంతో సుఖపెడదాం అనుకున్నాను, కానీ నేను చేతగాని వాడిని అయ్యాను. నా కళ్ళన్నీ వృధా అయిపోయాయి. అందుకనే నేను చనిపోతున్నాను. నన్ను క్షమించు. మరో జన్మలో కూడా నీకే కొడుకుగా పుట్టాలని, అప్పుడైనా నేను సుఖపెట్టాలని ఆశిస్తున్నాను. ఈ జన్మకు మాత్రం నన్ను క్షమించమ్మా. ఇట్లు నీ భైరవ్.
వివేక్, నేను చెప్పినట్టుగా నా సీన్ తీస్తే ఖచ్చితంగా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేద్దాం, చాలా బాగుంటుంది. ఓకే. ఆ కొండ సార్. నేను చెప్పినట్టు లొకేషన్ అన్నీ వచ్చాయో లేదో చూసి నాకు చెప్పు. ఓకే. అలాగే సార్. మన మేనేజర్ ఎక్కడ? మేనేజర్ హీరో గారికి చూపించు. కొత్త కోడేటర్ వస్తా అన్నాడు, ఏడి? ఈ ఆరెంజ్ షర్ట్ చెప్పండి సార్. ఓకే, ఈవినింగ్ వస్తారు. అలాగే హీరోయిన్ కోసం కొందరు ఫొటోస్ పంపించారు, మీరు ఒకసారి చూడండి. వివేక్, మనం మోడల్స్ కోసం ఫోటోలు చూస్తున్నాం కదా, కొంతమంది ఫోటోలు వచ్చాయి. నువ్వు ఒకసారి చూస్తే ఎవరినొకరు సెలెక్ట్ చేయొచ్చు. ఎందుకు భైరవ్ అంత శ్రమ? అందరినీ మన ఆఫీస్కి ఒకసారి రమ్మని చెప్పండి. పైగా ఫోటోల్లో చూడడం కంటే డైరెక్ట్ గా చూస్తే బెటర్ కదా. ఓకే, నువ్వు చెప్పేది కరెక్టే. మేనేజర్, వీళ్ళందరినీ ఈవినింగ్ ఆఫీస్కి రమ్మని చెప్పు. ఓకేనా? అలాగే సార్. ఓకే సార్. ముకుందన్ గారు, మనం తీసిన ఫోటోగ్రాఫ్స్ అవి బాగా వచ్చాయి కదా, 2-3 పబ్లిసిటీ కూడా వాడండి. ఓకే వివేక్, ఓకే. షార్ట్ రెడీ అయింది. భైరవ్, ఆ షార్ట్ అలా తీస్తే చాలా బాగుంటుంది. ఆ షార్ట్ అలా పెట్టు, సూపర్ వస్తుంది. నమస్తే సార్. ఓ, నమస్తే. మీరా? కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి? లాలసా సార్. లాలసానా? అవును సార్. మరి నీకు డాన్స్ వచ్చా? డాన్స్ అంటే కష్టం సార్. మిగిలిన ఏ విషయానికైనా నేను రెడీ సార్. మధ్యలో నీ నచ్చింది సార్. అమ్మాయి బాగుంది సార్, అందుకనే పెట్టుకోమంటున్నాను. చూడు మిస్ లాలసా, ఈ మూవీలో అమ్మాయి సాంప్రదాయబద్ధంగా ఉండాలి, పైగా డాన్స్ మంచి ప్రావీణ్యం ఉండాలి. ఎందుకంటే ఇది క్లాసికల్ మూవీ. నీకేం చేతనవుతో చెప్తే. ఐ మీన్ ఎక్స్పోజింగ్ రొమాన్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా. నేను దేనికైనా రెడీ సార్. ఎక్స్పోజింగ్ అవన్నీ మేము నీకు కాల్ చేస్తాం కదమ్మా. ఓకే, మేము తర్వాత కాల్ చేస్తాం, మీరు వెళ్ళరండి. ఓకే సార్, మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే మేడం, నా పేరు కొండ, నన్ను మర్చిపోవద్దే. టాటా. వివేక్, ఈ లొకేషన్ చూడు. ఈ లొకేషన్ కదా చాలా బాగుంటుంది, కేరళలో. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఒకసారి వెళ్ళి చూద్దాం మరి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు కొండ. గ్లాడ్ టు మీట్ యు. దీనికి కొట్టేది కూడా నేనే సార్. ఎందుకు కొట్టేది? క్లాప్. ఓహో, క్లాపా? మణి వజ్రం, మన రత్నం కో డైరెక్టర్. ఇందాక మీరు మణిరాజ్ అన్నట్టున్నారు. ఆయన రత్నం అయితే నేను వజ్రాన్ని. రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఎవరివే? మన సినిమా హీరోయిన్ సార్. అరే, ఓకే. మీరు కూర్చోండి అమ్మా. ఇంతకీ వర్తున్న పర్సన్ మణిగారు చాలా షార్ప్. లేవని వేవేగంగా హాలు కుంజని క్యూ నందు నిలబడి టిక్కెట్ దొరకకున్న బ్లాకు లోనైన కొని హాలు నందు ప్రవేశించి సీటు నందు చతికిలబడి నల్లులు బల్లుల చేత కరిపింతివే. చిత్రంబు బాగున్న ఆనందించి అబ్బా 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 మా హీరో ఏం చేశాడు. ఆ చిత్రంబు బాగు లేకున్న ఆ చిత్ర నటీ నటులు అనేక శాపనార్థములు పెట్టింతివే. అమ్మ రోయమ్మ నిన్ కొలవ నేనంత వాడన్ తగన్ 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 మంచి చిత్రంబులను ప్రసాదించము. ఎవరు రైడు? సూపర్ పాడేవానా? నెక్స్ట్ సినిమాలో మంచి ఆఫర్ ఇస్తా. ఏంటి ఇచ్చేది? ఏంటి ఇచ్చేది? ఇచ్చేస్తాడంట ఇచ్చేస్తాడంట. ఎవరు రైడు? ఇంతకీ పద్యం రాసింది ఎవడయ్యా? రాసింది ఎవరని అడుగుతున్నారా? నానే రాసినానండి. వీడికి ఈ సినిమాలో క్యారెక్టర్ ఇద్దామా? అరే క్యారెక్టర్ తర్వాత రా బాయ్, ఇప్పుడు వాడిని పాట ఏ సినిమాలు రా బాయ్? అది నాకు తెలియదు సార్. అలాంటిదేం లేదండి, మొత్తం అంతా నానే రాసినాను. నువ్వు రాసేదేంట్రా? మేనేజర్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఎర్ర బస్ ఎక్కేచ్చేస్తారండి, మా లాంటి వాళ్ళు తలదినడానికి. కూల్ కూల్ కూల్. ఓ, పట్టుకొస్తారా దిమాగ్ ఖరాబ్ చేసిండ్రా బాయ్. చట్. ఏంటి మీకు నచ్చిందా? థ్యాంక్స్ అండి. అబ్బా అరే మనరత్నానికి నాకు చిన్న క్లాస్ వచ్చిందిరా బాయ్. మనరత్నం సార్ దగ్గరకు 3 సబ్జెక్టులు ఇచ్చాను రా బాయ్. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ సబ్జెక్టులు కావాలంటాడు, అందుకనే నేను ఇయ్యలే. నేను చేసిన సబ్జెక్టులన్నీ ఆల్మోస్ట్ సూపర్ డూపర్ ఇట్లే. మరి మొన్న 3 కథలు ఇచ్చానని చెప్పావే, అవేవో ఇంద్ర బొంద్ర గింద్ర అని. మరి వాటి సంగతి ఏంటి? గా సబ్జెక్టులన్నీ నావెందుకైతే రా బాయ్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే దళపతి, నాయకుడు సబ్జెక్టులు తయారు చేశాను రా బాయ్. ఆ సబ్జెక్టులను చూసే మన రత్నం సార్ నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిండు. ఏంటి మీకా? మరి ఇక్కడ ఎందుకు అసిస్టెంట్ గా వచ్చారు? ఓ పాకలుగాడ ఉన్నావు బాయ్, కో డైరెక్టర్ నువ్వు మణి వజ్రం. ఇందాకనే పరిచయం చేశాను కదా కో డైరెక్టర్ అని, మళ్ళీ అడుగుతావేంటాయి నువ్వు? అది సరేనండి, మరి నాకెప్పుడు నేను షూటింగ్. అది వజ్రం గారిని అడుగు.
అరే దమాక్ ఖరాబ్ చేసింది కాకుండా షూటింగ్ ఎప్పుడన్నా అడుగుతావా? తర్వాత చెప్తాం పోరా బాయ్. నడు. ఏమండి రికమెండేషన్ చేయరా? ఎవరికి? నాకే. మరి నాకు ఎప్పుడు నీ షూటింగ్ అండి? అదే ఎప్పుడో చెప్పండి. తర్వాత చెప్తేలే. తర్వాత ఫస్ట్ గోకుడం ఆపయ్యా బాబు. ఏమయ్యా చెబుతున్నారు కదా ఇస్తారని. పంపించారా బాయ్ని? ఏంటో సరే ఎవరా అబ్బా? ఆ, ఎందుకు బాబా అలా కంగారు పడతాను. మీరు ఒకసారి మళ్ళీ ఎవరా అబ్బా? చల్లగా ఉంది. అలాగే ఇదిగో అప్పారావు, ఇదిగో నెంబర్ ఇచ్చిండు, నేను చెప్తాను. మై నెంబర్ 9848819103 నోట్ చేసుకోండి. అలాగే మంచి అవకాశం వస్తానండి. అరే నడు. చాలు కానీ ఎందుకు బాబా అలా కంగారు పడిపోతాను? వెళ్తానల్లే. ఎవడయ్యా ఈడు? అమలు తీయడానికి. ఇట్టోళ్ళందరినీ పట్టుకొస్తావు. అరే ఏంట్రా బాయ్ ఊరోళ్ళందరినీ తీసుకొచ్చి ఆర్టిస్ట్ అని అంటావు? ఇట్టోళ్ళందరినీ పట్టుకొస్తావు. అరే ఏంట్రా బాయ్ ఊరోళ్ళందరినీ తీసుకొచ్చి ఆర్టిస్ట్ అని అంటావు? ఆ పని ఈ సీన్ మొత్తం ఆర్టిస్టులు వివరించి నేను చెప్పినట్టు టాప్ యాంగిల్ కోసం క్రీన్ అరేంజ్ చేసుకో. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. హలో. మన కో డైరెక్టర్ మనోజరం గారు. సార్ నమస్తే సార్. ఐఎమ్ మణివజ్రం. మణరత్నం గారి దగ్గర 5 సంవత్సరాలు కో డైరెక్టర్ చేశాను సార్. అన్ని ఫ్లాపే సార్. 5 పాసే సార్. నా పేరు కొండా సార్. నమస్తే. కొండా వేలు. ఓకే. రండి సార్ రండి. నేను చెప్పింది గుర్తుందిగా? టాప్ యాంగిల్ క్రేన్. అది అది సార్ నేను చెప్పాను కదా అలాగే జరగాలి. మార్పు ఓకే రాకూడదు. ఓకే సార్. నేను చెప్పినట్లు మొత్తం ప్లాన్ చేసుకోండి. మీకు ఏం కావాలో తెప్పించుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఎవరు నువ్వు? కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ సార్. ఆహా. ఓ డైలాగ్ చెప్పడం అంతా వచ్చా? ఓకే సార్ చెప్తాను సార్. ఏదో ఒక మంచి డైలాగ్ చెప్పు. అలాగే సార్. ఈ తలపై కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఈ కనిపించిన 4 సింహముల ఈ పోలీస్ అగ్నిరా, జమదగ్నిరా. ఎలా ఉంది సార్? వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు. అబ్బో మనోజరం గారు, ఇతని దగ్గర ఫోటో నెంబర్ అవి తీసుకొని నేను చెప్పిన స్టూడెంట్ క్యారెక్టర్ ఉంది కదా అది అతను చేపిద్దాం. ఓకే సార్. ఫోటో ఇయ్యమ్మా. క్యారెక్టర్ కన్ఫర్మ్ లే. ఇవ్వండి సార్. ఈ సీన్ ఉంది కదా సార్. ఓకే టచ్లో ఉండు. ఓకే ఓకే. ఇది అవుట్డోర్ లో చేద్దాం. నేను చెప్పేది బాగా వినండి. ఇది హలో సార్. హలో సార్. నా పేరు కొండ. ఐఎమ్ మణివజ్రం కో డైరెక్టర్. ఈ షాట్ సార్ ఇది ఏ సీన్ చేస్తున్నావు ఇప్పుడు? అదే సీన్ సార్. మనం నేను అనుకున్నాం కదా అదే సీన్. మరి పైనుంచి దూకే సీన్ ఏదో అన్నారు. అవును దుంకేదే సార్ అది. సార్ సార్ ఇక్కడ కూర్చోండి. ఓకే సార్ హాయ్ వివేక్. రండి కూర్చోండి. హలో సార్. ఏంటి వివేక్ లేట్ అయింది? ఏమైంది? లేట్ అయింది ఊరికినే. సరే సార్ నేను చెప్పమంటారా? సీన్ విన్నామంటే చెప్తాను కదా. షార్ట్ చెప్తాడుగా బానే. చెప్తాడు సార్. ఇదే సార్ ఆ సీను. మనం అదే దూకే సీన్ అనుకున్నాం కదా అదే. అదిగో ఆ పైనుంచి నువ్వు కింద దూతావు. నీతో పాటు క్రేన్ షాట్ టోటల్ డౌన్ వస్తుంది అనమాట. ఓకే. ఆ తర్వాత డూబుల్ పెట్టి చేద్దాం. అక్కడ షార్ట్ కట్ చేస్తే హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత మరి అది నిన్న చేశాం కదా. అది చిన్న ప్రాబ్లం అయింది అందుకనే ఇంకొకసారి చేసి చాలు. మళ్ళీ చేద్దాం అంటావా? ఓకే. మరి ఆ షార్ట్ నేను ఎవరన్నా డూప్ ని వాడతా అని చెప్పారు కదా, మళ్ళీ అదే చేయమంటారా? ఓకే చేద్దాం. షార్ట్ రెడీ చేసుకోండి. అలానే ఉంటుంది సార్. బ్యాక్గ్రౌండ్ సరిపోతుందా? ఓకే. ఆగండి నేను మాట్లాడుతున్నా కదా. మేకప్ ఈ డైలాగ్ బదులు డైలాగ్ ఏదో నువ్వు ఎవరైనా మార్చాలి. చూసుకోమ్మా. సార్ ఎక్కడ ఉంటే నువ్వు ఎక్కడ పోయావయ్యా? సార్ టచ్ అప్ సార్. సార్ టచ్ అప్. ఓకే టచ్ అప్ చేయి. ఓకే.
మీ ఫ్రెండ్కి ఏం ప్రాబ్లం రాదు. అక్కడి నుంచి దూకినప్పుడు మొత్తం సేఫ్టీగా ఏ, ఆ ఆర్టిస్ట్ పిలిపించాయా? ఆర్టిస్ట్ సరే సార్ పిలిపించు. ఇప్పుడు కాల్ ఆ చేసుకుంటాను. తర్వాత డబ్బులు పెట్టి కావాలి తొందరగా హీరో గారు వచ్చారు. ఎంతసేపు వెయిట్ చేయాలి మీ గురించి? ఓకే రాలా సార్ ఇక్కడ కూర్చో. మేడం కూర్చోండి మేడం ప్లీజ్. థ్యాంక్ యూ. సరే రెడీ. మణివజ్రం గారు, ఆ, మీరు మణిరత్నం గారి దగ్గర పనిచేశానన్నారు కదా, నాకు తెలిసిన ఒక మంచి ప్రొడ్యూసర్ ఉన్నారు. ఓ. మీరు మంచి కథ చెప్తే ఆయనని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏదో మంచి కథ చెప్పండి. ఏ, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అంటే నా దగ్గర కథలు లేవా? బోలెడన్ని కథలు ఉన్నాయా? కొట్టేసి ఉంటాడు. ఏ, ఇంగబ్బ. అబ్బా మీరు చెప్పండి సార్. ఇప్పుడు నీ కథలే కావాలి కదా? ఇలా ఓపెన్ చేస్తే ఆ. అడవిలో భూతాలు దయ్యాలు అరుపులు అబ్బో. ఏయ్, ఏమైందా నీకు? ఏంట్రా ఇది? డెప్త్ ఉంటుందని ఎఫెక్ట్ ఇంగబ్బ, నీ ఎఫెక్ట్ పాడుగాను. మనోజరం గారు మీరు చెప్పండి సార్. నీ ఊరుకోవా. మా ఒక్కసారిగా వర్షం వచ్చింది. వాన వర్షాన్ని కురిపించింది దయ్యమే. మళ్ళీ ఆ దయ్యం వర్షాన్ని ఆపి ఎండని తెచ్చింది. ఎండా? ఆ ఆ దయ్యమే మళ్ళీ ఎండని తెచ్చింది. అబ్బో ఇలా ఎండ వాన వాన ఎండ ఒక్కసారిగా రాత్రి అయింది. అరే కొండా కొండా ఏమైందండి వీడికి? లేకపోతే ఏంటండి, ఎండ వాన ఒకసారి రాత్రి ఓ. వెన్నెలను కూడా పెట్టండి, కాస్త అద్భుతంగా ఉంటుంది. కొండగారు కొండగారు కొండా అయ్యో గురువు గారు ఇట్లాంటి స్టోరీ నేను ఎక్కడా వినలేదండి. ఏమైందిరా నీకు? అయినా మీరు అలా చెప్పి భయపెట్టిస్తే ఎలాగండి? ఏంటండి? నేను మణిరత్నం కో డైరెక్టర్ని. నాకు తెలుసా మీకు తెలుసా? ఓహో, కథలో అలాగా. ఎన్ని మెలికలు ఉంటాయో మీకు తెలుసా? పాములో ఉన్న మెలికలన్నీ ఉంటాయి తెలుసా మీకు? ఇది డైరెక్టర్ కు కో డైరెక్టర్ తప్ప వేరే వానికి ఎవరికి తెలియదండి. నిజమా? ఓ వచ్చేస్తారు. ఏమయ్యా, ఎండా వాన పోయి ఒక్కసారిగా రాత్రి అవడం నువ్వెక్కడైనా చూసావా? అదే మన గురువు గారి స్పెషాలిటీ. ఇప్పుడు ఒకసారి వాన, ఒకసారి ఎండ, ఒకసారి రాత్రి, సడన్ గా ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడికే వస్తున్నా. ట్విస్ట్లు అంటే ఇలా ఉంటారు పోయి. ఇంతకీ నేను చెప్పిన కథ ఎలా ఉంది? ఇంతేనా? ఈ మాత్రం కథ అయితే మన కొండ కూడా చెప్పేస్తాడు కదా. వీడి బొంద వీడేం చెప్తాడు? సార్ ఇదే కథ నేను మళ్ళీ చెప్పిన మీ కథని గుర్తుపట్టేస్తారు కదా. ఓకే, ఓకే. సార్ మీరేంటి ఇంకా ఇక్కడ? అదే సార్ రేపటి సీన్ గురించి డిస్కషన్ సార్. ఆల్రెడీ నైట్ 1 అయింది. అలాగే సార్. రేపు మార్నింగ్ 7 కల్లా షాట్ లో ఉండాలి. లేట్ అయింది అనుకో అలాగే చెప్తాను. అలాగే ఓకే సార్. అలాగే ఓకే సార్. Good గుడ్ night, నైట్ సార్. మామ ఈ సీన్ ఇక్కడే తీద్దాం. ఓకే ఓకే. ముందు పైన షాట్ తీసేద్దాం. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ మొత్తం జుట్టు పోసుకుని నిలబడితే నువ్వు లో యాంగిల్ లో కెమెరా పెట్టి ఓకే, తీయొచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే సార్. కెమెరా పైన షిఫ్ట్ చేయండి. సార్ ఉమ్, నాదొక చిన్న సజెషన్ సార్. ఏంటది? చెప్తాను సార్. ఈ షాట్ ని అలా కాకుండా అమ్మాయి తల విరబోసుకొని వస్తూ ఉంటుంది. క్లోజ్ లో ఎంట్రీ అయింది, స్టడీకామ్ లో మూవ్ అయింది. అలా కంగారుగా తక్షణంగా చూస్తూ హీరో దగ్గరికి వచ్చి బ్యాక్ సజెషన్ లో షోల్డర్ వేసింది. అంతే. హీరో గట్టిగా అరిచింది ఏ అంటూ. హీరో ఒక్కసారిగా ఉలిక్కి పడి హీరోయిన్ ని చూశాడు. ఎలా ఉంది సార్? చాలా బాగుంది. కాకపోతే ఇంత భయంకరమైన షాట్ నీ సినిమాలో చేసుకో. ఈ సినిమా వరకు నాకు కావాల్సింది నేను చెప్పింది చేస్తే చాలు. నేను చెప్పింది పైన నుంచి. ఓకే సార్, అర్థమైపోయింది. వీళ్ళు మనల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో. అగర్ ఈ షాట్ మనకే ఇస్తే ఓహో. హలో వజ్రం గారు, ముందు మీరు వెదవేష లేకుండా ఆయన చెప్పించేయండి. హలో, నువ్వు చేయకపోతే నిన్నేమి అనరు. నిన్ను రికమెండ్ చేసినందుకు నన్ను అంటారు. ముందు వెళ్ళి ఆ పని చూడండి సార్. చేస్తున్నాం కదా. వెళ్ళండి సార్. వాళ్ళతో పాటు ఉండేది ఇంత ఏదో డైరెక్షన్ చేస్తాను అంటాడేంటా ఈడు? నాకేం తెలుసండి, తీసుకొచ్చి పెట్టింది మీరేగా. అది కాదయ్యా. అనుభవించండి. కొండా సరే పద. నా కర్మ ఏం చేస్తాం. అనుకున్నట్టు ఈ సినిమా టైం ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఏం లేదు. అవును. మిడ్ నమస్కారం డైరెక్టర్ గారు. ఇవ్వరా? సార్ ఒక అవకాశం ఇవ్వండి సార్. భలే
ఎలా ఉంది సార్? ఏయ్ ఎవర్రా? ఎందుకు అలా జరిగింది? నాకే పాపం పుణ్యం తెలీదు. సార్ ఎలా ఉంది సార్ నా యాక్టింగ్? సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. చాలా బాగా చేస్తాను సార్, మీరే చూస్తారు కదా. చేస్తావయ్యా, ఇవ్వడానికి నేనెవరిని? అక్కడ కూర్చున్నారే ఆయనే డైరెక్టర్, ఆయన అడుక్కో. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఏంటి ఎవరైతే దమాగ్ తింటారు సార్. చెప్తాను బాగా చేస్తాను సార్. కాళ్ళు పట్టుకోవద్దు సార్ ప్లీజ్ సార్. ఒక్క చిన్న చెప్పేది విను. ముందు నుండు. చాలా బాగా చేస్తాను సార్. ఓకే ఓకే ప్రూవ్ చేసుకుంటాను సార్. ఒక చిన్న అవకాశం ఇవ్వండి సార్. చేస్తాను సార్. ఇక వాడు ఇక కర్మరా బాబు. సరే అయితే వాడు ఇక వాడు సురు చేసిండ్రా బాబు. కలామ తల్లి ముద్దు బిడ్డలైనటువంటి ఎందరో మహానటుల్ని కన్నటువంటి ఈ పుణ్యభూమిలో ఎంతో మంది మహానుభావులు జన్మించారు. వారిలో ఎవరనగా శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రాముడు. అందులో పుట్టిన వారే ఆ రెండు కన్నులలో ఒక కన్ను ఎవరు? మన అక్కినేని నాగేశ్వరరావు సార్. ఇంకా స్టార్, సూపర్ స్టార్ ఈ నేలపై అడుగిడనదే. ఇంకొక మాట సార్, సూపర్ స్టార్ అగ్ని, జమదగ్ని. శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోటి వెంట మూడో మాట వెలువడిన పుట్టేది అగ్ని, అయ్యేది భస్మం. అగ్గిపెట్టుందా అన్న సూపర్ స్టారు నడయాడినదియే. అందాల నటుడు మన రింగు శోభన్ బాబు పుట్టిన నేల ఇదియే. ఇక కష్టజీవి మనందరి ఇష్టజీవి శ్రీ చిరంజీవి గారు నడయాడినది ఈ చిత్రసీమలో. బాలచంద్రుడు, ఆ బాలచంద్రుని మరో రూపమే బాలకృష్ణ. విక్టరీలకే వెంకటేశు, మన్మధుడు మన అక్కినేని నాగార్జున నడయాడిన నేల ఇదియే. ఇక మన హాస్య నటులు నవ్వుల రాజు మన రాజబాబు గారు పుట్టినది ఈ భూమియే. అల్లూరి వంశము, అల్లూరి వంశము, అల్లు రామలింగయ్య పుట్టినది ఇదియే. వేణుమాధవుడు మన నల్లతాచు, వేణుమాధవుడు పుట్టిన నేల ఇదియే. ఇక మన సునిలో అందాల రాముడిగా అడుగులు వేసినది ఈ నేలపైనే. సార్ ఎలా ఉంది సార్? నాకు మంచి అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. బాగా పాడావు. ఈయన మన కో డైరెక్టర్. ఇతను నీకు మంచి క్యారెక్టర్ చెప్తాడు. అలాగే సార్. కంటగట్టేశారు, చూసుకోండి. థ్యాంక్ యూ సార్. బాగానే వాడేవురా అమ్మా. ఓకే ఓకే నీకు దండం పెడతా, వెళ్ళిపోరా బాబు. నీకు దండం పెడతా, పోరా రే. వెళ్ళరా, చెప్తున్నా బాబు, నీకు దండం పెడతా. వీడమ్మ కడుపు గాల ఈడు కాచులు పెడుతున్నాడు. వెళ్ళు వెళ్ళు. పంపించారా బాబు? వెళ్ళు. నమస్కారం సార్. వెళ్ళరా బాబు వెళ్ళు. నువ్వు బాగా నచ్చినట్టున్నావయ్యా. నీ డైరెక్షన్ క్యారెక్టర్ ఇవ్వు, సరేనా? సరే గాని ఇంతకీ ఎవరు తీసుకొచ్చారు? సార్ తీసుకొచ్చింది. కొట్టేడేంట్రా బాబు? నరకం అనేది ఇంత దారుణంగా ఉంటుందని నాకు ఇప్పుడు తింటారు సార్, మీకు తెలియదు.
సార్, రాలే, వెళ్ళిపోయాడు. వాడు ఎవరు నేను లేరు, పిలిస్తే వెళ్ళమ్మా, రాలేదు వెళ్ళు, సార్. వెళ్ళు, వెళ్ళు. వాడే నా వెంటబడి వస్తున్నాడు, తప్పించుకోలేక చేస్తున్నాను సార్. ఈసారి వస్తే నువ్వే బలి. అరే వీడు ఏం పాడిండో ఏమో గాని కామెడీ ఆర్టిస్టుల గురించి మాత్రం కామెడీ ఏంటి చాలా సార్? బాగా హీరోల పాడిండ్రా. గురించి బాగా పాడలా? చాలా బాగా అది కూడా మళ్ళీ వచ్చాడు ఆడు కాదు ఆడు మళ్ళీ కాదు, వస్తున్నాడా? నువ్వు కాదమ్మా వెళ్ళు. ఇక్కడ నేను షార్ట్ చేసేసాను ఓకే కదా, సార్. దాని ప్రకారం చేసే చాలు. ఆ, నీకు అర్థమైందా? అదే సార్. సరే సార్. మొత్తం ఇలాగే ఓకే జరగాలి. సార్. ఓకే. అందరికి చెప్పండి. రేయ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బై ది బై, ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ సార్. రేయ్ మాస్టర్ వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేయి. ఓకే. అమ్మాయి చాలా బాగుంది సార్. అందుకేగా హీరోయిన్ చేసింది. మన షాట్లోకి ఓకే సార్, పద. నేను చెప్తాను పద. అక్కడ సార్ 1 2 1 3 4 5 6 ఏం సార్ ఇది? 8 టేక్ చేద్దామా? అలాగే ఇటు వచ్చేయ్. ఓకే ఓకే మాస్టర్. రెడీ స్టార్ట్ యాక్షన్ 1 2 3 4 1 1 2 కట్ 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 కట్. 3 చే, 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 చే. అలా కాదు మాస్టర్, నిన్న మీరు చూపించారు కదా, ఓకే ఆ స్టెప్ ఓకే కావాలి. అలాగే నేను చెప్తాను సార్. ఓకే సార్ ఓకే ఓకే. వన్ మోర్ చేద్దాం, రెడీ మామా? కొంచెం కాన్సంట్రేషన్ చేయమా. ఓకే మాస్టర్. ఓకే మా 1 2 2 ఇలా ఇలా కాదు, నేను చెప్పింది అర్థమైంది కదా, నేను చేస్తాను మాస్టర్. అలా చేయండి. యాక్షన్ 1 2 3 2 4 కట్ కట్. ఏంటమ్మది? అది చే, కాదు చే, 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 మాస్టర్. చే. మాస్టర్, ఏంటా ఇది? వీళ్ళ దగ్గర ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా లేవు. నాకు ఫ్రేమ్ లో ప్రతి ఎక్స్ప్రెషన్ క్లారిటీగా ఉండాలి. అర్థమైందా? మీరు ఎలా చూపిస్తారో మీ ఇష్టం. ఇంకొకసారి చేద్దాం. మీరు ఓకేనా? చేస్తారా లేదా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే మాస్టర్. మాస్టర్ టేక్ చేద్దామా? రెడీ టేక్. మామా రెడీయా? టేక్. రెడీ యాక్షన్ 1 2 1 3 4 2 5 6 3 ఏంటో మీరు చేసేది? ఏంటి? డాన్స్ అంటారు అసలు? ఏంట్రా ఇది? కొంచెం అర్థమవుతుందా? ఆయన చెప్పేదేంటి, మీరు చేసేదేంటి? చెప్పకుండా ప్రాక్టీస్ చేయమని 3 రోజుల నుంచి చెప్తున్నాం, కొంచెమైనా విన్నారా? ఇప్పుడు ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ లేదు. ఇలాగైతే ఎందుకు రావడం? సారీ మాస్టర్, సారీ. మాస్టర్, వీళ్ళు కరెక్ట్గా చేయలేరు కానీ ప్యాకప్ ఆపేయండి. అరే అందరికీ ఏంట్రా కొండ? ఛ! ఏయ్ రారా కొండ. హీరో గారు సీరియస్ అయినట్టు. అరే రారా. అబ్బా ఏంటండి ఇంకా పాతకాలపు మూమెంట్స్ ఏనా? కొత్తగా ఫ్రెష్ గా ఎందుకు చేరు? ప్రతి దాంట్లో నోరు పెట్టకుండా మీరు ఉండలేరా? మేనేజర్ వజ్రం గారు ఎంతో లోతుగా ఆలోచించి చెబుతున్నారు, అర్థం చేసుకోండి. ఏంటండి చేసుకునేది? మీరే డైరెక్టర్ అయితే ఈ పాటను ఎలా తీసేవారు చెప్పండి చూద్దాం. ఏనే గాన ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తే హీరో హీరోయిన్స్ గ్లోబుల మధ్యన చుక్కల్లో తేలిపోతుండేవారు. అమాంతం కింద పడేవాళ్ళు. అప్పుడు కానీ ప్రొడ్యూసరు చెట్టు కొమ్మ ఊరేసుకొని చావాడు. బైరో కూర్చో కూర్చో. చూడు బైరో, నేను అర్జెంటుగా ఊరెళ్ళాలి. ఏమైంది సార్? ఏం లేదు, చిన్న ప్రాబ్లం. నేను రావడానికి 1 వీక్ పడుతుంది సార్. మరి షూటింగ్? ఈ 1 వీక్ దగ్గరుండి అన్నీ నువ్వే చూసుకోవాలి సార్. అది చూడు, నువ్వు ఎమోషన్ కొంచెం తగ్గించుకుంటే అన్ని వాటంతట అవే జరిగిపోతాయి. సరే సార్. చూడు బైరో, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎమోషన్ అయ్యి నువ్వు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు. ఆర్టిస్టుని నీ గ్రిప్లో పెట్టుకో, తప్పులేదు. అలాగని వాళ్ళని బెదర కొడితే ఎలా చెప్పు? అది కాదు సార్, నేను వాళ్ళకి నచ్చ చెప్పాలనే. నీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను. మనం ఈ షూటింగ్ 20 days లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. మహా అయితే ఇంకో 10 days పడుతుంది. అంత మాత్రానికే టెన్షన్ పడితే ఎలా చెప్పు? కూల్గా నువ్వు అనుకున్న తీయి. అలాగే సార్. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్లే ముందు ఆర్టిస్టులను కూల్చి. అలాగే సార్, తప్పకుండా. నీ ప్లానింగ్ ప్రకారం ప్రొసీడ్ అవు. ఓకే సార్. ఓకే. దిగు 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 బామ్మ, ఓ బామ్మ లోతెంత చూద్దామా బామ్మ, దిగు 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 బామ్మ. అరే
సార్ ఈ స్టెప్ ఎలా ఉంది? అత్తకిండి అమ్మాయికి రోల్ చిరంజీవి గారి స్టెప్ అండి ఇది. అలాగే దించేశారు, అద్దరు కొట్టేశారు సార్. ఈ స్టెప్ చిరంజీవి గారు ప్రాబ్లం చేస్తుంటే నేనే దగ్గరుండి వేయించా. నేను డైరెక్టర్ కాదండి, ఆల్రెడీ డాన్స్ మాస్టర్ కూడా. చెప్పరా డైరెక్టర్ కన్నా డాన్స్ మాస్టర్ గానే బెటర్. ఇది ఎప్పుడు అంతే అండి సార్. యాజ్ ఇట్ ఈస్ దించేస్తే చిరంజీవి గారు ఏమైనా ఫీల్ అవుతారేమో. బాయ్ చిరంజీవి గారి ఓన్ స్టెప్ కాదండి, ఈ సాంగ్ కంపోజ్ చేసింది మా ఫ్రెండ్ డాన్స్ మాస్టర్. చెప్పరా ఏమండి మనోజరం గారు, ఇంకా హీరోయిన్ సీన్లు ఎన్నున్నాయో మిమ్మల్ని అడిగిరమ్మని డైరెక్టర్ గారు చెప్పారు. నన్నా 2, 3, 4, 6 మొత్తం కలిసి ఇంకా 14 సీన్లు ఉన్నాయా? మేనేజర్ గారు చెప్పండి, ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు కదా? అన్ని రెడీ చేసేసాను సార్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కదా? అవును సార్. ఓకే. ఏంటి సార్ ఎక్కడికి వెళ్తున్నారు? పెద్ద సినిమా కదా, కొంచెం హడావిడి పెట్టేస్తున్నారులేండి. వచ్చేస్తానులేండి తొందరగానే. భద్రం గారు వెళ్దామా? ఓకే సార్, ఓకే ఓకే, పదండి పదండి. సార్ మీరా? సార్ అది నువ్వు డాన్స్ స్టార్ట్ చేసినప్పుడే వచ్చాను. సారీ సార్, గమనించలేదు. పర్వాలేదు, నువ్వు డాన్స్ ఇంత బాగా చేస్తున్నావు కదా, మరి అక్కడెందుకు చేయలేకపోయావు? సార్ అది అక్కడ మీరు నా వైపే చూస్తున్నారు, నాకు ఏదోలా అనిపించింది, అందుకే చేయలేకపోయాను. చూడు మీను, నువ్వు ఆర్టిస్ట్వి, నీ కళ్ళకు నువ్వు ద్రోహం చేస్తే ఎలా? ఇదే డాన్స్ రేపు లక్షల మంది చూస్తారు, అప్పుడేం చేస్తావు? సార్ అది చూడు, మనం నటిస్తున్నాం, మనం అక్కడ ఏం చేసినా అది కేవలం నటన మాత్రమే. నువ్వు బాగా చేయగలవు, చేస్తావు కూడా. ఎస్ సార్. నువ్వు ఇక్కడ చేసిన దాంట్లో 10% అక్కడ చేసినా కూడా మనం సక్సెస్ అవుతాం. అలాగే సార్. ఓకే, రెస్ట్ తీసుకో, మార్నింగ్ 6 కల్లా రెడీ అవ్వాలి. గుడ్ నైట్, బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. One, two, three, 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఓకే, ఇలా చేయండి రైట్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలా చేయడమ్మా. కమాన్, 1, 2, స్టాప్.
ఓకే 1 2 3 4 1 2 మళ్ళీ 1 2 3 4 5 6 7 8. ఏంటి భైరవ్ రమ్మన్నావట? ఏంటి వివేక్, ఏంటా డాన్స్ చేయడం? పో. షిట్, నేను డైరెక్ట్గా పెట్టిస్తే నాకే డాన్స్ రాదంటాడా? వీడంతా చూడాలి, చెప్తా. ఓకే
వజ్రం గారు మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుందో చెప్పనా? పొడి హీరో పుట్టి డైరెక్టర్. వాట్ మిస్టర్ వివేక్, ఏంటి ఎలా ఉన్నావు? షిట్, వీడేదో ఇంటర్నేషనల్ డైరెక్టర్ అనుకుంటున్నాడా? ఇప్పటికిప్పుడు నేను లొకేషన్ నుంచి వెళ్ళిపోయానంటే వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అరే అర్థం చేసుకోడే, అమ్మాయిల ముందు పరువు తీసేశాడు. అరే అమ్మాయిలతో అంత చనువుగా ఉండకూడదా? వివేక్, టెన్షన్ పడకు, నేనున్నానుగా. ఎలాగోలా ఈ సినిమా కంప్లీట్ చేయి. నెక్స్ట్ సినిమాలో నేను డైరెక్టర్లో, నువ్వు హీరో. సెన్సేషనల్ ఇట్టు కొడదాం, ఏమంటావు? ఇట్టుగా సార్ పట్టే. లేదు, నన్ను ఇంతగా అవమానించిన వాడిని నేను ఊరికేనే వదలను. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అరే ఏంటి రాకుండా సార్ సినిమాలో లాగా ఇప్పుడు నిజంగానే ఫైట్ చేసుకుంటారా? చూద్దాంపా ఏం జరుగుతుందో. ఎదవలాగా నువ్వు. మామా, ఈరోజు మనం అనుకున్నట్టు షెడ్యూల్ కంప్లీట్ చేయగలిగితేనే రేపు మనం ఫారెస్ట్ లొకేషన్కి వెళ్ళగలుగుతాం. అర్థమైందా? ఓకే సార్, ఈ రోజుకల్లా కంప్లీట్ చేసేద్దాం. ఓకే మేనేజర్. సార్, నాకు అక్కడ లొకేషన్లో ఏ ప్రాబ్లం ఉండకూడదు. అన్ని పర్మిషన్లు ముందే తీసుకోండి. నాకు ఏ ప్రాబ్లం రాకూడదు సార్. అన్ని పక్కాగా ఉండాలి. అరేంజ్ చేసేస్తాం. అర్థమైందా? నో ప్రాబ్లం సార్, నేను చూసుకుంటానని. మామ, మనం లొకేషన్కి వెళ్దామా? నువ్వెందుకు వచ్చావు? ఏంటి మీద మీదకి వస్తున్నావు? వెళ్ళు వెళ్ళు. ఏమనుకుంటున్నావు నువ్వు? నా గదిలోకి ఎవరమ్మన్నారు? చెప్పు. ఏంటే గిజ్జుకుంటున్నావు? ఈ రోజు నిన్ను నా చేతుల నుంచి ఆ దేవుడు కూడా రక్షించలేడు. పైగా నిన్ను రేపు చేస్తే గాని ఆ భైరవ్ గాడికి బుద్ధి రాదు. ఏమనుకుంటున్నారే నా గురించి? మీ కంటికి నేను పిచ్చోళ్ళ కనపడతానా? నా గురించి కనపడుతున్నానా? వివేక్, ప్లీజ్ వివేక్, అన్యాయం చేయకు. ఎక్కడికి పారిపోతున్నావు? మీ అందరి కంటికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానే? పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను మీకు? నాటకాలు మీకు. ఏమైందమ్మా? ఏంటి సినిమా హీరోగా చేస్తూ ఇలా నీచమని పని చేయడం సిగ్గులేదు? నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలియకుండా అనవసరంగా నా మీద చేసుకున్నావు. ఎంత చూస్తా. ఒక్క 5 నిమిషాలు నేను డైరెక్టర్ అన్న విషయం మర్చిపోతే నువ్వు ఇక్కడ నిలబడి మాట్లాడవరా? ఇంకొకసారి రిపీట్ అయిందో నీ సంగతి చూస్తా. ఓకే ఓకే కూల్, బాధపడకు. నేనున్నా కదా, ఏమైనా నేను చూసుకుంటాను. ఆడి తరపున నేను సారీ చెప్తున్నాను. ఓకేనా? ఇట్స్ ఓకే మీను, ఏం కాదు. నేనున్నా కదా. సార్ చెప్తున్నారు కదా. నేను చెప్పేది విను, బాధపడకు. ప్లీజ్ ప్లీజ్ అడవుకు. అరే ఓకే, చిన్నపిల్లలాగా ఏంటిది? బాధపడకు మీను, ప్లీజ్. మేము అంటున్నాం కదా. రేపు మార్నింగ్ షూటింగ్ ఉంది, ఎర్లీగా లేయాలి. ఓకేనా? రెస్ట్ తీసుకో. సార్ వివేక్ గారు, వివేక్ గారు, సార్ హీరో గారు, వివేక్ గారు, హీరో గారు, హీరో గారు, సార్ ప్లీజ్ సార్, వివేక్ గారు, సార్ వివేక్ గారు, నేను చెప్పేది కాస్త వినండి సార్. ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతే ప్రొడ్యూసర్ గారికి ఎంత లాస్ వస్తుందో ఆయన కోసం కాకపోయినా కనీసం మా కోసం ఆగండి సార్. ప్లీజ్ సార్, దయచేసి ఉండండి సార్. సార్ చెప్పేది అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. అది వాడు ఆలోచించాలి, నేను కాదు. అరే నా మీదే చేసుకునేంత మగాడా వాడు? అదిగా సార్, నేనేంటో చూపిస్తాను. అయినా తప్పు మీ వైపు కూడా ఉంది కదా సార్. అయితే ఏంటయ్యా, హీరోని ఎన్ని తప్పులైనా చేస్తాను. ఏ అంత మాత్రం చేయకూడదా? నేనేదో పెద్ద పాపం చేసినట్టు ఫీల్ అవుతున్నాడు. సార్ మీరు అర్థం చేసుకోండి సార్. 3 రోజులు షూటింగ్ అయిపోతే అవుట్డోర్ అయిపోద్ది సార్. రండి సార్. అది వాడికి తెలియాలి. నేను డేట్లు ఇస్తేనే వాడు డైరెక్టర్ అయ్యాడు. నన్నే కొడతాడా? అసలు వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు? అదిగా సార్, మేము చెప్పాక కాస్త అర్థం చేసుకోండి సార్, ప్లీజ్.
నేను మాట్లాడతాను. సార్ మీరైనా చెప్పండి సార్. చూడు వివేక్, ఒక తప్పు చేశావు, ఇంకో తప్పు చేయకు. పద లొకేషన్కి వెళ్దాం. ఏంటి తప్పు? ఏంటండి తప్పు? హీరోకి నచ్చించేయడం తప్ప? ఆ మాత్రం నాకు చేసేసుకుంటావా? సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ పూస్తే రిలాక్స్ అయిపోతాను అనుకుంటున్నావా? ఓకే వివేక్, నేను చేసిన తప్పే, కానీ మన ఇద్దరి మధ్య గొడవల్లో అనవసరంగా ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు. నేను సారీ చెప్తున్నాను. సారీ చెప్పాడు కదా సార్. రావు వివేక్, ఒకసారి మీరు కూడా ఆలోచించండి సార్. తర్వాత అయినా నీ అంతు చూస్తాను. సరే, నేను చేసిన తప్పే అనిపిస్తే తర్వాత నీ ఇష్టం. ముందు షూటింగ్ కంప్లీట్ చేద్దాం, ఓకేనా? పదండి. రెడీయా? ఛీ, ప్రతి అడ్డమైనడికి లోకు అయిపోయాను. డైరెక్ట్ అంటే వాల్యూ లేకుండా పోయింది. ప్రతి ఓడు సలహా చెప్పేవాడే. ఎరా, సినిమా నా కోసమే చేసుకుంటానా? అందరి కోసమే కదా నేను సినిమా చేసేది. డైరెక్ట్ అంటే పిక్చర్లకు కనిపిస్తున్నాడా? సినిమా ఆఫీసు తెలుసుద్రా మీకు? అయినా నేనెందుకు ఆపాలరా? నేను ఎవరి కోసం సినిమా ఆపను. నేను సినిమా చేసి తీరుతాను రా, చేసి చూపిస్తాను, చేస్తాను, చేసి తీరుతాను రా. ఏంటి సార్ ఇది? సార్ ఏంటి సార్? సార్ సార్ ఏంటి సార్? పడుకోండి. నన్ను ఎవడు అర్థం చేసుకోవట్లేదు. నేను సినిమా చెయ్యాలి, నేను సినిమా చేస్తానంతే, చేస్తాను. మీను, మీను, ఐఎమ్ సారీ మీను. రాత్రి జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నేను నిన్ను మోసం చేయను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. భైరవ్, నన్ను నమ్ము. మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను కాబట్టే నేను ఒప్పుకున్నాను. మీరు నాకు అన్యాయం చేయరు కదా? భలేదానివే మీను, నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. నన్ను నమ్ము. మా అమ్మతో ఈరోజే మాట్లాడతాను, ఓకేనా? ఐ లవ్ యూ భైరవ్. ఎస్, ఐ యామ్ ఆల్ రైట్. ఆర్ యు ఆల్ రైట్? ఓకే. హలో అమ్మా, నేను భైరవని మాట్లాడుతున్నాను. ఏం లేదమ్మా, నేను ఇక్కడ ఒక అమ్మాయిని చూశాను. ఆరోగ్యం బాగుంది.
నువ్వు ముహూర్తాలు చూసి ఫోన్ చేసావంటే నేను అమ్మాయిని తీసుకొని ఇంటికి వస్తాను. సర్లేరా, అలాగే అమ్మా, నువ్వు ముందైతే రా. ఉంటాను. Oh my God. ఇదైపోయింది. మన జరిగిన విషయానికి నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. టిఫిన్స్ వచ్చాయి. ఏయ్, అబ్బా, ఇక్కడ ఇండ్రా. అలాగే సార్. ఎక్కడ మాట్లాడతావురా? ఆ షార్ట్ తీసుకొని అది ఎలా పెట్టాలో మాట్లాడదామంటే నువ్వు అక్కడ చూస్తావు. గుడ్ మార్నింగ్ వివేక్. హాయ్ భైరవ్. సార్. హలో సార్ నమస్తే. హాయ్. వజ్రం గారు సార్, మీరు యూనిట్ తో పాటు లొకేషన్కి వెళ్ళి నిన్న మనం ఫైనల్ చేసిన స్పాట్ రెడీ చేయించండి. ఓకే సార్. నేను ఒక అర్ధగంటలో వస్తాను. ఓకే. ఏం భైరవ్, ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు. డోంట్ వరీ సార్, మీరు ఒక గంట లేట్ గా వచ్చినా పర్వాలేదు, అన్ని నేను చూసుకుంటానుగా. అసలు ఈ వజ్రానికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మీరే షాక్ అవుతారు. షాక్ ఏం కర్మ, బ్రేకే అవుతారు. ఏంటో మాట్లాడేది? కాస్ట్యూమ్ చూడండి. ఇప్పుడే ఫోన్ చేశాను సార్, ఆల్రెడీ బయలుదేరారు. లొకేషన్ ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు దగ్గర ఉండి చూసుకో. వజ్రం గారు, మీరు ఎవరికి షాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది యాజ్ టీజ్ గా ఫాలో అయితే చాలు. ఓకే ఓకే సార్. షార్ట్ తీయాలి సార్. సార్ మీరు ముందు ఆ ట్రయల్ వేసేయండి సార్. అదే షార్ట్ గురించి మాట్లాడతాను. ఏమనంటే కాల్ చేయి. ఓకే ఓకే వివేక్, మీరు వెళ్తా ఉండండి, నేను వచ్చేస్తాను. అలా ఉంచు, మందు పోకూడదురా. అది ఏంటి వచ్చిందండి మామా? ఓయ్ పాలి కల్లిప్పు చూడమే. కలిపే చూస్తాను. అదిగో ఇది దీన్ని ఏటంటారేటి? అదా కత్రినా కైపు బొద్దింకా. అర్థమైందా? అవును మామా, అత్త బుద్ధింకా తీసుకొచ్చి ఏం చేస్తా ఉండాలకుండా. అమ్మా అమ్మ, ఇదేంటి తాగి మందులో వేస్తావు, నాకేం మందు చాలలేదు. మామా ఇప్పుడు బాగా చూడు, ఏం చేద్దాం? దాంట్లో ఏడ్ చేస్తుంది. సినిమా హీరోయిన్ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టినట్టు ఈత కొడుతుందా? అమ్మో, ఇదేంటి ఇలా చచ్చిపోయిందేంటి? అమ్మో అమ్మో అమ్మో, తాగి మందులో. దీన్ని బట్టి నీకేటి అర్థం అవుతున్నారు చెప్పి. క్వశ్చనింగ్ నేను చెప్తాను. 3 పూటల క్రమం తప్పకుండా మందు కొడితే కడుపులో ఉన్న పురుగు పుట్ర చచ్చిపోతాయని. ఓకే కట్ కట్. థ్యాంక్ యూ సార్. ఓకే, చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అండి. మీరు చాలా బ్రహ్మాండంగా చేశారు. ఓకే మామా. ఓకే ఓకే, లైటింగ్ చాలా డల్ గా ఉంది. మేనేజర్. సార్ కమ్ హియర్. వస్తున్నాను సార్. లొకేషన్ పర్మిషన్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఇక్కడ షూట్ చేసుకోవచ్చా? డెఫినెట్ గా. రవి, కెమెరా తీసుకురా. ఆ షాట్ ను అది రివీల్ చేయండి. రివీల్ చేసినప్పుడు అది మాట్లాడతాము. అది అరే మీను, అదే వాళ్ళకి చెప్పండి. చెప్పి అది సజెషన్. జరిగిన విషయానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. అదే సార్. ఐఎమ్ సారీ. నువ్వు వాటర్ తీసుకో. అయితే ఇప్పటి నుంచి మనం ఇద్దరం ఫ్రెండ్స్. ఓకే ఓకే. క్లోజ్ కమ్ ఆన్ ఫ్రెండ్స్ యార్. ఏంటి మాట్లాడుకునేది? భైరవ్, సారీ, మీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ? ఎవడ్రా నా పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడ షూటింగ్ పెట్టింది? ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం నాదేరా. రే నువ్వెవర్రా? ఏంటి నువ్వు హీరోయిన్ వా? అబ్బా ఏంట్రా నువ్వు హీరోవా? కూర్చో కూర్చోమ్మా కూర్చో, కూల్. నేను విలన్ని కదా, నేను మాట్లాడుతున్నాను. ఏంటి నువ్వు సెకండ్ హీరోయిన్ వా? రండి కూడా వదిలిపోవద్దు. ఆ పొట్టెనెత్తుకోండి. పదండి, దీన్ని కూడా తీసుకోండి. పదండి. రావే. నువ్వేంట్రా హీరోవా? రావే, నీకు ఇక్కడ ఫారెస్ట్ లో పెట్టిస్తాను నేను షూటింగ్. మంచి మేకప్ నా గురించి నీకు తెలియదు. పదా పదా. లొకేషన్ ఎలా ఉంది? వివేక్, మీను మీను
వజ్రం, వివేక్, మేనేజర్, వివేక్, మీను, వివేక్, ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళారా? వివేక్, మీను, లొకేషన్ ఇక్కడ వదిలేసి. వివేక్, మీను, గాడ్, మీను ఎక్కడికి వెళ్ళారా? ఒక్కరు కూడా కనిపించట్లేదు. మేనేజర్, మేనేజర్, మీను, వివేక్, మీను, రే కొండ, ఎక్కడ చచ్చారు వీళ్ళంతా? సార్ బాగున్నారా? అంతా బాగా జరుగుతుంది సార్. ఓకే, నో ప్రాబ్లం. అదే అదేం లేదు సార్, షూటింగ్ పక్కాగా జరుగుతుంది. ఏం పర్లేదు సార్, నేను చూసుకుంటాను కదా, ప్లీజ్. ఓకేనా? ఓకే సార్, ఉంటాను. వచ్చి ఎక్కడ పడ్డా? వదిలేరా ఇడియట్. తిరుగు, ఇదిగో ఇవి పెట్టుకో, నైట్ టైం పెట్టుకోవే, ఇవి డే అండ్ నైట్. రేయ్, నా ఆధ్వర్యంలో ఉన్నంత వరకు మీకు అందరికి సేఫే. నన్ను కాదని ఇక్కడి నుంచి పారిపోవడానికి ఎవడన్నా ట్రై చేశాడా, ఆడవాళ్ళకి మానాలు పో, మగవాళ్ళకి ప్రాణాలు పోతాయి. ఇది కన్నాంబ నిర్ణయం. సార్ నన్ను కిడ్నాప్ చేయకండి సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్. రేయ్, ఈ కిడ్నాపుల కింగ్ కన్నాంబ పేరు ఎప్పుడు వినలేదా? పెద్ద పెద్ద రౌడీ షీటర్లే ఈ కన్నాంబ పేరు విని అడలిపోతారా? అడలిపోతారు. పిచ్చోడా, కూర్చో కూర్చో కూర్చో. సార్, అంటే మీరు కిడ్నాపర్ సార్? అవును, నేను కిడ్నాపర్ని. మీ అందరినీ కిడ్నాప్ చేశాను. కూర్చో. మమ్మల్ని కిడ్నాప్ చేస్తే నీకేమొస్తుందిరా బాబు? రేయ్, డబ్బు డబ్బు వస్తుందిరా, డబ్బు వస్తుంది. రేయ్, ఎందుకు రా నవ్వుతున్నావు? మమ్మల్ని కిడ్నాప్ చేస్తే నీకు వచ్చే డబ్బు కాదు, జబ్బు. జబ్బా? ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటండి, ఏ నిర్మాతనో డైరెక్టర్నో ఫైనాన్సర్నో కిడ్నాప్ చేస్తే డబ్బులు వస్తాయి కానీ రోజు కూలికి పనిచేస్తే మమ్మల్ని కిడ్నాప్ చేస్తే మీకేం వస్తుంది? చెప్పండి సార్, మీరే చెప్పండి. అంటే మీలో ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరు లేడా? ఆయన ఇంకా రాలేదండి. మాకు ఈ బాధ ఎందుకు? ఈ పిల్లిగడ్డని చూసి డైరెక్టర్ అనుకున్నాను రా. నన్నా? ఆ బట్టతలను చూసి ప్రొడ్యూసర్ అనుకున్నాను రా. ఏంటి ఆడా? హీరో అనుకోపోయావా? నేను ఈ సినిమా కొట్టేవాడిని అంతే. కొడతావా? అదే క్లాపు. ఈ సినిమాకైనా పూర్తయ్యేదా క్లాప్ కొడదామంటే మధ్యలోనే మీరు కిడ్నాప్ చేశారు కదా సార్. అయినా ఏం పర్వాలేదు. రే చిట్టి బుజ్జి, ఇలా రండ్రా. ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ని మళ్ళీ కిడ్నాప్ చేసి తీసుకొద్దాం. రండి. ఏందన్నా? మీరెళ్ళి సేమ్ లొకేషన్ లో మళ్ళీ ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉంటాడు, వాడిని తీసుకురండి. పోండి, వస్తారా? వెళ్ళండి. సైలెన్స్. ఇప్పుడు చూపిస్తాను నా తడాక. సార్, ఈ పేరు అప్పారు, పద్యాలతో చంపేస్తాడు. వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. ఇక్కడేం తీసుకొస్తా? నేను పద్యాలే బాగా పాడుతాను, నన్ను వదిలేయండి సార్. సారా మీద మంచి దండం ఉంది సార్. ఇంకోసారి ఇతని కోసం వచ్చాను సార్, సినిమాలో వేషం ఇస్తానంటే ఇక్కడ తీసుకొచ్చారు సార్ మీ వాళ్ళందరూ. సార్ వదిలేయండి సార్, నన్ను మంచి పద్యం పాడతాను సార్. ఇదేంట్రా ఈ కండవేంటి?
ఇలా పడి చెట్టు పద్యాలు వినేవాళ్ళ కనిపిస్తున్నారా నీకు? సార్ చాలా బాగుంటది సార్. ఒకసారి వినిన తర్వాత నన్ను వదిలేయండి సార్. అమ్మా మేడం గారు నన్ను ఒకసారి రికమెండ్ చేయరా, కొద్ది ఊపేస్తానండి. వస్తానండి. ఏంటి నీ రికమెండేషనా? రికమెండేషన్ చేయమని సార్. చాలా బాగుంటది సార్. అలాగే సార్, చాలా బాగుంటది సార్. విడిగిడి పద్యాలకు దండరా బాబు. మీకు అలాంటివి ఏమన్నా తేడా ఉందా? మీ గుండె మీద ఒట్టు సార్, గుండె మీద ఒట్టు సార్. సార్ పాడొద్దని చెప్పండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. పద్యం గురించి ఏం మాట్లాడిన ఊరుకోను, కూర్చో సార్. ఆడేం చెప్పినా నమ్మకండి సార్, నేను బాగా పద్యాలు పాడతాను సార్. మందు మీద పద్యం పాడతాను సార్. ఈ మందు మహమ్మారికి 4 నామాలు ఉన్నాయి సార్: శాంపిల్, క్వార్టరు, హాఫ్, ఫుల్. ఈ మందు ఒక్కసారి మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అది చేసే చిత్ర విచిత్రమైన గమ్మతులు ఎలా ఉంటాయో చెప్తాను సార్. శ్రీమన్ అఖండాది బ్రహ్మాండ భాండంబు సూది మన పాటైన సందు లేకుండా నిండియున్నట్టి ఓసురా అసురా నరబాండమా, చోర ప్రియమిత్రమా, జూదరుల చుట్టమా, సరసకుల నేస్తమా, హంతకుల ప్రీతమా, నేను సేవింప అంత డ్రైవర్లు, ఫిట్టర్లు, మేస్తుర్లు, మాస్టర్లు, అయ్యర్లు, షావుకారులు, సోమరులు, బ్రాహ్మణులు అనేది భేదంబు లేకుండగా సేవించి గొంతులో మంట పుట్టించి వెగటు రోతలు కలుగా మాంసాహారంబులను, మసాల గ్రుడ్డులను, జంతుకులు, పునుకులు, గారెలే లేకున్నా పిండి వడియాలైన సర తినిపించి మాలోన రెట్టించి కదిలించి కైపునే ఎక్కింతువే. అమ్మా ఉయ్యాలలో వేసి ఊగిన చందంబునా, అమ్మా నీ లీలలు కొనియాడ ఎవరి తరము. ఉయ్యాలలో వేసి ఊగిన చందంబున ఊగించి జోగించి లాగించి పీకించి ఉమ్మించి కక్కించి అలరాజంత రెడ్డంత అంటూ కుస్తీలు కొట్టించి తెలుగు జాతికి వెలుగు నిప్పింతువే. అమ్మ రోయమ్మ నిన్ కొల్వ నేనంత వాడను తగను తగను తగను, అందుకే నమ్మ వేగలేక తికమకలు పడుచుండ నాకింకంతల ఏది. హత్యలకు నిలయము, కుట్రలకు విలయము, నమస్తే నమస్తే. సాయంత్రం మందులోకి ఫ్రై చేసి తీసుకురండి. ఆ పని చేయండి సార్, చెన్ను వదిలిపోద్ది. కూర్చో, లేకపోతే అన్న చెప్పిన పని చేస్తాం. బాగా ఇంటికి కుదిరిందా? నీకు జరగాలి. మీ అందరికి చెప్తున్నా, నోరు మూసుకొని కూర్చోండి. ఉండరా సార్, ఇంకెట్లా కాదురా పద. లాక్కెళ్ళిపోతున్నా మొన్న కొన్నాను. అమ్మో అమ్మో నా బిపాషా బాసు ఏది? నువ్వు రావే, నిన్ను మర్చిపోయానంటే. దున్నపోతు మందులో బాబు వీడు. మీను, వివేక్, మేనేజర్, వివేక్, మీను, వజ్రం, వివేక్, మీను, మామా, కొండ, వివేక్, మీను, ఎక్కడున్నారా? ఎవరైనా కనిపించండి రా. రేయ్ అమ్మా, మీను, వజ్రం, మేనేజర్, కొండా, ఎక్కడున్నారు వీళ్ళంతా? మేనేజర్, మీను, వివేక్, కొండా, వజ్రం, మీను, ఎక్కడికి వెళ్ళారు వీడంతా? ఒక్కరు కూడా కనిపించట్లేదు.
ఎక్కడ దొరకడరా బాబు. అమ్మా అమ్ము డాన్స్ చేస్తావా? చేయలేవా? అమ్మా ఓకే అన్నా రేయ్, వీడికి అచ్చీను దీన్ని లేపండ్రా. సార్ అన్న చెప్తాను కదా, లేచి డాన్స్ చేయి. సాంగే లేకపోతే డాన్స్ ఎక్కడ నుంచి చేస్తారన్నా? ఆటపాటదేముంది సార్, ఎప్పుడు కావాలన్నా చూడొచ్చు. సార్ నా కాడ ఓ మంచి కథ ఉంది, చెబుతాను. ఒక్కసారి మీరు విన్నారంటే షాక్ అవుతారు. సూపర్ కదా. ఓకే ఒరే కూర్చోబే. సార్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే మధ్యలో ఏంద్రాబాయ్ నీ లొల్లి? ఆన్ చేస్తే కూర్చోబే. చెట్టు కొమ్మ, అలా కొమ్మ మీదకి ఒక భయంకరమైన పాము ఎంటర్ అయింది. అవును సార్, అది మామూలు పాము కాదు. అరే వీడిని వేసిరా. వచ్చిన పాము జర ఏయ్ జర అబ్బా, కూర్చోబే. జర కిందకు వచ్చింది. సార్ ఇవి నా కథ మీకు చెప్పలేదు సార్. ఏయ్. కూర్చోరా. వచ్చిన పాము గాయాలతో పడి ఫోటోలు వెళ్ళండి చూడు. హీరో దగ్గరికి ఒరే నేను చెప్తాను కదా, మరి ఏదో మూసుకొని కూర్చో. రేయ్ నాకు పాములు అంటే భయం లేకుండా నువ్వు చూసుకోరా. కథలో సార్ అలా భయపడకండి సార్, అవి ఏయ్, సినిమా నువ్వు ఆపు. పాములు. అలా పడగ విప్పిన పాము హీరోని చూసి నెమ్మదిగా అతని వైపు వెళ్ళి సడన్ గా స్పీడ్ అయింది. హీరో ఏమి తెలియనట్టు గమ్ముగా వెళ్తున్నాడు. అదేంటి మరి? వాడి ఈ సినిమాలో హీరో సార్. ఓహో. పాము అటు ఇటు చూసి హీరోని వెతుక్కుంటూ అతని దగ్గరికి వెళ్ళి కాటేసింది. బుస్. అయినా హీరోకి ఏం కాలేదు. అది స్టోరీ. ఎలా ఉంది సార్? ఇక్కడికా? సినిమాలో నా పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాయించాలి. ఇట్రా బాగుందిరా. కదా, దీనికి ఒక ప్రొడ్యూసర్ కావాలి నీకు. అది నేను ఎతికి పెట్టాలి. నేను తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్, ఎందుకు వెళ్ళాడు మధ్యలోకి? ఈ అమ్మాయి ఎలా ఉంది సార్? ఉండరా బాబు, ఎందుకు ఎలా చంపేస్తున్నారు? అలా కర్రతో పడుతున్నారు. నన్ను వదిలే బాబు, మీకు దండం పెడతాను. నేను కాలు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే, ముందు అమ్మాయిని పిలువు, తర్వాత నిన్ను వదిలేస్తాను. ఓకేనా? అమ్మాయిని చేస్తాడా? అన్నానరా బాబు, కిందనే కూర్చోడానికి ఏమీ లేదు. ఇక్కడ రాపిచ్చావరా? రావే బిపాషా. ఇప్పుడు కూడా అమ్మాయిని ఎట్ చేస్తాడేటో. నసక్కు. మేడం నన్ను కూడా రమ్మంటారా? రేయ్, ఈ నైట్కి ఇంతే టార్చర్ మీకు. ఎక్కడున్నాడు రీడు? ఇక్కడే ఎక్కడ ఉంటాడు. ఏంట్రా కనబడతలేదు? రారా. అవునరా, వాడు ఎలా ఉంటాడో మనకి తెలియదు కదా, మనం గుర్తుపడడం ఎలారా? అదేంట్రా అలా అంటావు? ఈ అడవిలో ఇన్ని రోజుల నుంచి ఉన్నాం. నీకు గాని నాకు గాని వేరే వాళ్ళు కనిపించారా? అలాంటప్పుడు ఇక్కడ ఎవడున్నా వాడే డైరెక్టర్ అయి ఉంటాడు. సరే, వాడు ఇక్కడ లేడు కదా, అటువైపు వెళ్ళడం చూద్దాం పదా. సరే పదా. నేను వివేక్, నేను రే కొండ, ఎక్కడున్నారా? మేనేజర్ ఎక్కడున్నారు మీరంతా? రే, ఫిల్మ్ డైరెక్టర్ నువ్వేనా? అవును. చెప్పు, నిన్ను మా బాస్ తీసుకురమ్మన్నాడు. పదా పదా. మా వాళ్ళంతా ఎక్కడున్నారా? అక్కడ పాడు పనులు బంగాళా దగ్గర ఉన్నారన్నా. ఇక్కడంతా బాగానే జరుగుతుంది సార్, ఏం ప్రాబ్లం లేదు. అయినా మీరు ఎప్పుడు వస్తున్నారు సార్? నేను నిదానంగా వస్తాను, సరేనా? అదేంటి సార్, మీరు లొకేషన్లో ఉంటే ఎంతో బాగుండేది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అందరూ మీ గురించి అడుగుతున్నారు సార్.
నేను కొంచెం అర్జెంట్ పని మీద ఇక్కడ హెల్డప్ అయిపోయాను, నేను రావడానికి లేట్ అవుతుంది. నువ్వు మాత్రం షూటింగ్ కంటిన్యూ చేయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి. నేను సైన్ చేసిన చెక్స్ మేనేజర్ దగ్గర పెట్టాను, అవసరం అయితే క్యాష్ డ్రా చేసుకో. ఓకే ఓకే బాయ్. రేయ్, ఎక్కడున్నారా మీరు? ఏంటి ఏంటి అన్నా వాడు పిచ్చ కుట్లు కొడుతున్నాడన్నా. వాడేనా సినిమా డైరెక్టర్. అమ్మో తిరిగి చంపేస్తున్నాడు, వెళ్ళిపోతా. రే రే అన్నయ్య రండ్రా. రే రండిరా. డైరెక్టర్ పట్టుకోండి, వెళ్ళండి. భైరవ్ వచ్చేసావా? రేయ్, కూర్చోండి కూర్చోండి నా వెళ్ళారా, కూర్చోండి. చూడరాడు వచ్చేది. ఇప్పుడు నీ పని పచ్చడే. నీ అబ్బా రే, కూర్చో. నువ్వు రావే, నువ్వు రావే. రేయ్ నువ్వు రారా రే. నీ హీరోయిన్ పని చేస్తాను రా. నువ్వు ఎంత గొప్ప డైరెక్టర్ అయితే నాకేంట్రా, నీ హీరోయిన్ తో గేమ్ ఆడేస్తాను ఇక్కడ. మరి నువ్వు ఉండవే. వచ్చారా? ఓహో సార్ వీడు మమ్మల్ని భయంకరంగా టార్చర్ పెట్టాడు సార్. అబ్బో ఈడేంటి ఇంత హలో, నేను ఇందాక ఏం చెప్పాను? పచ్చడైపోద్దన్నానా? ఇప్పుడు తోలు తీరిందా? నువ్వు నువ్వు అయిపోయావు కానీ ఈ కిడ్నాప్ లీడర్ నువ్వేనా? సార్ ఈడే భయంకరమైన టార్చర్ చేస్తున్నాడు సార్. వాడు గుండె పగిలిపోయేటట్టు కొట్టండి సార్, కొట్టండి సార్, చిత్తకు కొట్టండి అండి. నిన్ను చూస్తుంటే నాకు కొట్టబుద్ధి కావట్లేదురా. సార్ వీడిని వదిలిపెట్టదు సార్. వీడు అమ్మాయిలు కూడా కావాలంటే సార్ వీడికి. వీడిని ఎంత చూడండి సార్, అస్సలు వదిలిపెట్టదు సార్. సార్ వదిలిపెట్టదు సార్, కొట్టేయండి సార్. అండి ఈ జుట్టు కూడా వదలదు సార్. ఏరా, మా యూనిట్ మొత్తాన్ని కిడ్నాప్ చేసి బెదిరించావు కదా, అమ్మాయిలు కావాలని అడిగా ఉంటగా. ఇదిగో దా పట్టుకో. నీకు దమ్ము ఉంటే, నువ్వు నిజంగానే పెద్ద కిడ్నాపర్ అయితే, నీకు మూతి మీద మీస ఉంటే దా నా ముందు ఈ పిల్ల చేయి పట్టుకో. రే మీరు నోరు మూసుకోండి సరేనా? ఇప్పుడు నువ్వు పట్టుకుంటే నువ్వు పెద్ద కిడ్నాపర్ నొప్పేసుకుంటారా? నువ్వు పెద్ద దాదా అన్నావు కదా, దా సరేనా? ఇదిగో దా. అది లెక్క అంటే నువ్వు కనుక పట్టుకుంటే నువ్వు ఈ ఏరియా కింగ్ అని ఒప్పేసుకుంటావు. సార్ ఈ గుండు ఎదవా నన్ను మందులో నంచు తింటానని చెప్పాడు సార్. ఎంత ప్రాధాయపడినా సరే వదలలేదు సార్. కొట్టండి సార్, ఇలాంటి వాడిని వదలకూడదు సార్. కొట్టండి సార్, కొట్టండి సార్. చాలా ఇబ్బందులు పెట్టాడు సార్, ఇలాంటి వాడిని వదలకూడదు సార్. కొట్టండి సార్, కొట్టండి సార్. రే, విలన్ని హీరో కొట్టడం చూసుంటావు, డైరెక్టర్ కొట్టడం ఎప్పుడైనా చూసావా? అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేసావురా. నిన్ను మామూలుగా కొట్టను, వదిలే సమస్య లేదురా. నీ గుండు మొక్కలు మొక్కలైపోద్ది అంతే. చూపేంట్రా, అదే గుండు పగిలిపోద్దిరా. ఎరా రెడీయా? నువ్వు అమ్మాయి చేయబడుతున్నావు అనుకో, తను కొడుతుంది. లేదనుకో నేను కొడతాను. ఇప్పుడు గుండు వల్ల కొట్టాను సార్. ఏం పర్లేదు, పట్టుకోరా, ఆలోచించుకు. పట్టుకో. రే మిమ్మల్ని అలాగే ఎరగబడిపోతున్నావు. లాక్కుని నా చేతి దొరకరా దొరకరా ఇలా తిరగబడుతున్నాడు. అమ్మో వీడు నిజంగానే నన్ను చంపేటట్టు ఉన్నాడు, నేను పారిపోతా. అరే లొకేషన్ ఎంత డిస్టర్బ్ చేసేవరా నువ్వు? నీతో నేను చాలా మాట్లాడాలమ్మా. అలాగే సార్. అయ్యో నన్ను ఏం చేయగలరు, నిజంగా నేను పారిపోతాను రే. పారిపోతున్నారు రే. అమ్మో ఎందుకైనా మంచిది, నేను పారిపోతాను. అమ్మా ప్లీజ్ సార్, మీ దండ పెడతాను. అందరు పారిపోయారు. అయ్యో బాబోయ్. అరే నువ్వు రండ్రా రే, ఇట్లా చంపేలాగా ఉన్నారా?
తోలు తిరిగి అయిపోయారు అది అమ్మో నేను పడిపోవడం better. మళ్ళీ ఎక్కడికి పారిపోతావురా? వీళ్ళందరినీ నిన్ను దెబ్బ పెట్టి నిన్ను వదిలేస్తే మాకు పనులు ఎవడు చేస్తాడు? అలాగే సార్. అంతే ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలంటే కొట్టండి, చిత్తం నువ్వు ఎప్పుడు అందరికి సర్వీస్ చేస్తా కూర్చో. అది అలా ఉతకండి సార్ కొడుకుని. నీ గుండు పగులుద్దురా. ఓ పని చేయి, ఇక్కడి నుంచి అందరి టీలు తెప్పించు. అది అమ్మా అని గుంజుకుని ఎలాగున్నారు. మీరు అన్న పడతారు వదిలేంటారు. అమ్మా నాకుండు. అరే కూర్చోండి. అలాగే సార్ మీరు ఎలా అంటే అలా చెప్తారు. చేయాలా? అన్నీ తీసుకురారా. ఈ గుండె మీద కొంచెం పడతాను రా. ఏం చేస్తావా? రాత్రంతా మెలుగుని నువ్వు పోరా రే, నువ్వు మూసుకొని పోరా. రేయ్, ఆ టీ తీసుకురారా. ఇదిగో అన్నట్టి. అమ్మా సార్ టీ తీసుకోండి సార్. అలాగే అన్న. అది అయ్యా వస్తున్నాను. అందరికీ ఇంకోటంటే ఈరా. తీసుకోండి, అందరు తీసుకోండి. ఇంకా రాళ్ళు తీసుకురా పోరా. ఇదిగో మేడం, ముఖ్యం ఇక్కడ. గుడ్. నో మెన్షన్. అందరికి అందరికి మీరు తీసుకోండి సార్. పైన కాదురా, వంగాల? కింద. ఆ, తీసుకోండి సార్. ఉండుగో. పైకే పైకే. అవ్వ, ఒకటి కిందికి కూడా పోయి. ఏయ్, చేయి ఉండు, అందరికి. ఇక్కడ టీ రా. అవ్వ, ఇస్తాను తీసుకోండి సార్. మీరు కూడా ఏంట్రా సార్? నేను ఎక్కడికి ఇంకెళ్ళాలి. వెళ్ళిపోతావురా? నువ్వు ఇక్కడే ఉండి సినిమా పూర్తయ్యే వరకు మాకు అన్ని రకాల సర్వీసులు చేయాలన్నమాట. అలా కాదని వెళ్ళిపోదాం చూసావే అనుకో, ఆ గుండు పగిలిపోద్ది. చేతి అర్థమైందా? మరి అవ్వ. వీడికి తరుణ్ కూడా కలచడం అవసరమా? అవునరా, వద్దా? మా హీరోగా నీకెందుకు? ఇచ్చేయి ఇచ్చేయి ఇచ్చేయి. తీసుకో. మీ అందరికి ఏం కావాలో తీసుకోండి రా. మెడలో దండ కావాలి సార్, నాకు బాగా నచ్చింది. తీసుకో, అది తీసుకో, ఏమనుకోడు తీసుకో. సార్ 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 నాకు ఇది కావాలి సార్. రాదు కానీ తీసుకోరా రే, ఈ పక్కన. పర్లేదులే, ఏదో ఒకటి దొరికింది. వజ్రం, నీకేం కావాలో తీసుకో. నీకేం కావాలన్నా? తీసుకో, ఏమనుకోడు. ఇది తీసుకో. ఇచ్చేరా, ఇచ్చేయి. ఇది తీసుకోరా రే. నీకు కొండ. తీసుకోరా. అది. మెల్ల వేసుకో. ఈ అవ్వ. అయిపోయిందా? బాబు ఇలా అయిపోయింది ఏంటో బతుకు. సార్ ఆ అమ్మాయిని కూడా చాలా ఏడిపించారు సార్ వీడు. అబ్బా ఏడిపిస్తాడయ్యా, ఇంక మీద కూడా ఏడిపిమని చూద్దాం. ఏ గుండా. భలే, భలే, భలే. ఏడిపేదా? నా మీద. అరే, ఏ, ఏ, ఇలా. కొడతావురా రే, కొడతావురా. నేను ఏదో తెలియక తెలుసో తప్పు చేశాను సార్. సర్లే, నన్ను వదిలేయండి సార్. వదిలేస్తాలే కానీ నువ్వు ఇంక మీదట ఇట్లాంటి కిడ్నాపులు దొంగతనాలు అన్ని మానేసి అలాగే సార్. నీట్ గా ఏదైనా పని చేసుకో. అలాగే. కావాలంటే నేను డబ్బులు ఇస్తాను. మంచి టీ షాప్ ఏదైనా పెట్టుకొని బతుకు. మీరు చాలా మంచివారు సార్. ప్రొడక్షన్ గుమ్మడికాయ తీసుకురా. తీసుకో. నాకెంత అదృష్టం. ఆఖరిగా నువ్వు చేయాల్సిన పని ఇది కొట్టడం. ఓకే సార్. నువ్వురా. మీరు కూడా రండి సార్. రండి ఫోటోతి రండి మేడం. అదే తిప్ప. ఈ సినిమా 100 రోజులు ఆడాలి సార్. అదే అలాగెళ్ళిపో, అలాగెళ్ళిపో. ఇదిగో సినిమా 100 రోజులు ఆడని మొక్కు మరీ కొట్టు. అర్థమైందా? అర్థమైందా? అది. బాబు నువ్వు మామూలు కాదు. జడ్జినక్కడ బాబు శేఖర్ అదంతా సుఖాంతం అయిపోయింది. మనకి అదే కావాల్సింది. అది బాబు థ్యాంక్స్ అమ్మా. నేను అమ్మకి అన్ని విషయాలు చెప్పాను. అమ్మ కూడా ఒప్పుకుంది. మనం ఒకసారి ఊరు వెళ్దాం. నీ ఇష్టం పదా. అంటే నేను చనిపోలేదా? ఇదంతా కళ. ఈ కళనే కథగా మార్చి మంచి సినిమా తీయాలి. ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అయి తీరుతుంది.
తర్వాత ఎక్స్క్యూజ్ మీ, హలో, ఓకే సరే, మనం నమస్కారం, పర్సనల్ గా సార్. కలిసి డిస్కస్ చేద్దాం. ఎస్, ఎవరు, ఏం కావాలి? నా పేరు భైరవ్. నా కాడ ఒక కథ ఉంది. ఒక 5 minutes టైం ఇస్తే మీకు చెప్తాను. సారీ, నేను కొంచెం అర్జెంట్ అసైన్మెంట్ మీద ఉన్నాను, టైం లేదు. అలా అనకండి సార్, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఇదిగో 5 minutes టైం ఇస్తున్నాను, కూర్చో. 5 minutes చాలు సార్. థ్యాంక్ యూ. నీ సబ్జెక్ట్ ఎక్సలెంట్ గా ఉందయ్యా. స్క్రిప్ట్ రెడీగా ఉందా? షెడ్యూల్ కూడా వేసావా? ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలవు?